హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వేదాంత ఫౌండేషన్ 9th అండ్ 10th యూట్యూబ్ ఛానల్ ఎస్పెషల్లీ బయాలజీ విత్ మీ రెడ్డప్ప సార్. ముందుగా నా ఆడియో అండ్ వీడియో మీకు క్లియర్ గా ఉందో లేదో ఒకసారి కన్ఫర్మ్ చేస్తే ఇవాళ మనం ఏ టాపిక్ అయితే మాట్లాడుకోవాలో దాని గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం త్వరగా. ఎస్, ఓకే. ఇవాళ అవునా, ఏవైతే మనకి టిష్యూ అనేటువంటి దాని మీద ఉన్నటువంటి ఆ రిమైనింగ్ బిట్స్ ఉన్నాయో వాటి మీద మనం చేద్దాం. ఓకే, మరి చూడండి, ఇక్కడ ఉన్నది ఏంటిది? క్యూఆర్ కోడ్. ఏంటిది? క్యూఆర్ కోడ్. ఓకేనా? ఏంటి? క్యూఆర్ కోడ్ అన్నమాట. మరి ఆ క్యూఆర్ కోడ్ అనేటువంటి దానికి కనుక మీరు స్కాన్ చేస్తే ఏమవుతుంది సార్ అంటే టెలిగ్రామ్ ఛానల్లోకి జాయిన్ అవ్వచ్చు. జనరల్గా మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది, అది మీరు సబ్స్క్రైబ్ చేశారు. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఏ క్లాస్ని కూడా మిస్ అవ్వకుండా అటెండ్ అయ్యేందుకు మీకు ఉపయోగపడుతుంది. తర్వాత సెకండ్ థింగ్ ఏంటి సార్ అంటే మనకి టెలిగ్రామ్ ఛానల్ అనేటువంటిది కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేయగానే దానిలోకి జాయిన్ అవ్వచ్చు. మరి ఏంటి సార్ అని అంటే అక్కడ మనకి పీడిఎఫ్ నోట్స్ అవైలబుల్లో ఉంటాయి. తర్వాత లైవ్ సెషన్స్ యొక్క అప్డేట్ అవైలబుల్గా ఉంటుంది. తర్వాత ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అనేటువంటి కూడా మీకు అక్కడే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎక్స్క్లూజివ్ స్టడీ మెటీరియల్స్, ఏవైతే మేము మా చేత తయారు చేయబడినటువంటి ఎక్స్క్లూజివ్ స్టడీ మెటీరియల్స్ అనేటువంటి ఉంటాయో అవన్నీ కూడా మీకు అక్కడ అవైలబుల్లో ఉంటుంది. ఓకేనా? సో వితౌట్ ఎనీ డిలే మీరు దీన్ని జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అవ్వండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి సార్ అంటే ఒకవేళ ఇది నాకు తెలియదు సార్, మరి ఏ విధంగా నేను జాయిన్ అవ్వాలి అంటే డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ ఉంటుంది. మరి ఎక్కడ సార్ డిస్క్రిప్షన్ అని అంటే సింపుల్గా చూడండి, చెప్తాను. చూడండి, ఇది మన ఛానల్. ఓకేనా? వేదాంతు తెలుగు ఫౌండేషన్ 9th అండ్ 10th యూట్యూబ్లోకి వెళ్ళి మనం నేమ్ అనేది టైప్ చేశారంటే ఖచ్చితంగా మన ఛానల్ అనేది విజిబిలిటీ వస్తుంది. గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా, ఇది ఫౌండేషన్ అని కనబడుతుంది పైన మనకి. వేదాంతు కిందేమో 9 అండ్ 10, పైన ఏమో ఫౌండేషన్ అని చెప్పేసి. సో జాగ్రత్తగా ఆ పాయింట్ అనేటువంటిది మీరు రికగ్నైజ్ చేయండి. తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే లైవ్. చూడండి ఇక్కడ హోమ్, వీడియోస్, షార్ట్స్, లైవ్ అనేటువంటి దాన్ని మీరు క్లిక్ చేశారు అంటే ఖచ్చితంగా మీకు ఆ రోజు జరిగేటువంటి లైవ్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు డిస్ప్లే అవుతుంది. గుర్తుపెట్టుకోండి. మరి తర్వాత కోర్సెస్, ప్లేలిస్ట్, పోస్ట్ ఉన్నాయి కదా. ఇక్కడ ప్లేలిస్ట్ అనేటువంటి దానికి గంగా మీరు వెళ్ళారు అని అంటే ఖచ్చితంగా ప్లేలిస్ట్ లో మనకి ఏమవుతుంది సార్ అంటే ఏవైతే మనం రీసెంట్ గా జరిగినటువంటి క్లాసెస్ అనేటువంటి అన్ని కూడా ఒక కేటగిరీగా, ఒక పద్ధతిగా అక్కడ ప్లేస్ చేసి ఉంటాయి. ఓకేనా? మరి మీరు గంగా అబ్జర్వ్ చేశారంటే ఇది ఏపీ అండ్ సిబిఎస్ఈకి సంబంధించినటువంటి కంప్లీట్ లైన్ బై లైన్ అనేటువంటి ప్లేలిస్ట్. ఓకే, ఏంటి? ఏపీ వాళ్ళకి సంబంధించినటువంటి కంప్లీట్ ప్లేలిస్ట్ అన్నమాట. ఇదిగోండి, ఇది ఏపీ వాళ్ళకి సంబంధించినటువంటి, ఏపీ లేదా సిబిఎస్ఈ వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క చాప్టర్ ఉంటుంది, లైన్ బై లైన్ అనేటువంటిది ఉంటుంది ఈ ప్లేలిస్ట్ లో. సో జాగ్రత్తగా దాన్ని మీరు ఫాలో అవ్వండి. అంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్క వీడియో దీన్ని ఇలా క్లిక్ చేయగానే మనకి అన్ని వస్తాయి. ఏ వీడియోస్ అయితే అక్కడక్కడ ఉంటాయో ఇది చూడండి, ఇది ఫస్ట్ చాప్టర్, ఇది సెకండ్ చాప్టర్ లో 12.2, తర్వాత ఇదేమో సెకండ్ చాప్టర్ ఇది, తర్వాత ఇది వచ్చేసి నీకు ప్రాక్టీస్ సెషన్. ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకి అక్కడ అవైలబుల్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ మరి ఏంటి సార్ ఆ సెషన్స్ వల్ల యూజ్ ఏంటంటే అక్కడ లైన్ టు లైన్ ప్రతి ఒక్కటి కూడా నీకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో బికాస్ ఆఫ్ దట్ మీకు ఏ ప్రాబ్లము అనేటువంటిది ఉండదు. ప్రతి ఒక్కటి లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ మీకు చెప్పారు కాబట్టి చూడండి, ఇలా ప్రతి ఒక్కటి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తో మీకు అక్కడ అవైలబుల్లో ఉంటుంది. సో జాగ్రత్తగా దాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి సార్ అంటే అలానే ఆ వీడియో, ఏ వీడియో అయినా కానీ మీరు చూసేటువంటి ఏ వీడియోకైనా కానీ ఇట్లా చూస్తే ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ అనేటువంటిది అంటుంది. ఇది డిస్క్రిప్షన్. ఇక్కడ కొంత రాసి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటుంది కదా, దాని డిస్క్రిప్షన్. మీరు అలాగే కిందికి స్క్రోల్ చేస్తే లైక్ అనేటువంటి ఉంటుంది, ఖచ్చితంగా లైక్ చేయండి. తర్వాత షేర్ కూడా చేసుకోండి మీకు ఓకే అనిపిస్తే, అంటే వర్తీగా ఉంది వీడియో అనిపిస్తే షేర్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఇది ఈ దాన్ని కనుక మనం మోర్ అని క్లిక్ చేస్తే అక్కడ మనకు కనబడుతుంది. ఏ సెషన్ అయిపోతుందో ఆ సెషన్ యొక్క పీడిఎఫ్ అనేటువంటిది ఇక్కడ విజిబుల్ అవుతుంది లింక్ ఫామ్ లో. తర్వాత ఏవైనా ఇంపార్టెంట్ రిజిస్ట్రేషన్స్ కానీ లేదా మనకు సంబంధించినటువంటి ఏవైనా పీడిఎఫ్స్ కానీ
ఎక్స్క్లూజివ్ గా డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తే ఇక్కడ లింక్ అనేది అవైలబుల్ లో ఉంటుంది. ఇక్కడ చూడండి టెలిగ్రామ్ గ్రూప్, దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మనం టెలిగ్రామ్ లకి అది రీడైరెక్ట్ చేస్తుంది. దాన్ని జాయిన్ అని కొట్టంగానే జాయిన్ అయిపోతాం అనమాట. ఓకేనా? సో అది మీరు చేయాల్సింది. అంటే డిస్క్రిప్షన్ లో మీకు అన్ని కూడా అవైలబుల్ లో ఉంటుంది. తెలుగు, మ్యాథ్స్, బయాలజీ, హిందీ, సైన్స్, ఇంగ్లీషు, బయాలజికల్ సైన్స్, ఇట్లా ప్రతి ఒక్కదానికి సంబంధించినటువంటి అవి పీడిఎఫ్స్ యొక్క లింక్ అనేటువంటిది అవైలబుల్ లో ఉంటుంది. అదే విధంగా ఏదంతు లెర్నింగ్ సెంటర్స్ అనేటువంటి మీ దగ్గరలో ఉండేటువంటివి వాటి యొక్క వెబ్సైట్ అనేటువంటి కూడా ఉంటుంది. అక్కడ మీకు ఏ విధంగా క్లాసెస్ తీసుకుంటారు, తర్వాత ఎవరిని అప్రోచ్ అయితే మనకి అక్కడ పూర్తి విషయాలన్నీ మనకి తెలుస్తాయి. ఇవన్నీ కూడా మనకి క్లియర్ గా తెలుస్తుంది. సో వితౌట్ ఎనీ ఫెయిల్ దీన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. ఓకేనా? ఎందుకు అనంటే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని అక్కడే ఇస్తారు. తర్వాత ఆ లెసన్ లో ఏమేమి నువ్వు చదువుతావు అనేటువంటిది కూడా మీకు ఇస్తారు క్లియర్ గా. ఓకే, మీకు ఒకవేళ కష్టంగా అనిపిస్తే అక్కడ చూడండి, క్లియర్ గా మీకు తెలిసిపోతుంది. ఓకేనా? మరి సార్ ఇది ఒక్కటేనా, ప్లేలిస్ట్ ఒక్కటేనా? మరి ఎగ్జామ్ టైంలో మేము అంత 6 అవర్స్ 7 అవర్స్ వీడియోస్ చూడలేం కదా, మరి దానికి మీరేం చేయాలి అని అంటే దానికి కూడా నా దగ్గర ఒక ఏది చిన్న చిట్కా అనేటువంటిది ఉంది. ఏంటి సార్ అని అంటే సింపుల్ గా చూడండి, ప్లేలిస్ట్ లోకి వెళ్తే ప్లేలిస్ట్ లో మీరు కనుక అబ్జర్వ్ చేశారు అంటే కన్నా మైండ్ మ్యాప్స్ అని చెప్పేసి మీకంటూ పర్టికులర్ గా చెప్పాను. ఏంటి మైండ్ మ్యాప్స్? ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఉంటుంది నాన్న, ప్రతి ఒక్క సబ్జెక్టు మీరు గమనించారంటే కనుక ఖచ్చితంగా ఇదిగో కెమిస్ట్రీ ఉంది, బయాలజీ ఉంటుంది, ఇదిగో మైండ్ మ్యాప్స్ నాది వచ్చింది చూడండి. గ్రేడ్ 9 ఏపీ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్, దానికి సంబంధించిన గ్రేడ్ మ్యాప్స్, అది ప్లేలిస్ట్. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఏమవుతుంది సార్ అని అంటే సింపుల్ గా వాటి యొక్క ప్లేలిస్ట్ అనేటువంటిది మీకు వస్తుంది. ఏంటి ప్లేలిస్ట్ ప్లేలిస్ట్ లో కన్సిడర్ మైండ్ మ్యాప్స్ 30 to 40 minutes లో మొత్తం చాప్టర్ ని నువ్వు ఈజీగా చదివేయచ్చు. 30 to 40 minutes అవుట్ ఆఫ్ మీకు వచ్చే 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ లో కంపల్సరీగా ఇట్లా మైండ్ మ్యాప్స్ చదువుకున్న 45+ అనేటువంటి మీకు గ్యారంటీ నేను ఇస్తాను. అర్థమైందా? అంత అక్యురేట్ గా ఉంటుంది ఇన్ఫర్మేషన్, అంత ఇన్ఫర్మేటివ్. సో వాటిని మీరు ఆ టైంలో క్విక్ రివిజన్ కోసం యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? మరి దాని యొక్క పీడిఎఫ్స్ ఎక్కడ ఉంటాయి సార్ అంటే సేమ్ డిస్క్రిప్షన్. ఇదిగోండి ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా, ఈ డిస్క్రిప్షన్ లోనే ఇక్కడ ఉంది. ఓకేనా? సో మీరు చేయాల్సింది లేదంటే దాన్ని చూడడం, దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం, చదువుకోవడం, అంతకుమించి మీరు ఏమీ కష్టపడాల్సిన అవసరం ఉండదు. చదవడమే మీ పని, మళ్ళీ కంటెంట్ అంతా ప్రొవైడ్ చేయడం మా పని. సో జాగ్రత్తగా ఈ పాయింట్లు అనేటువంటి మీరు అబ్జర్వ్ చేసుకొని ఉండండి. ఓకేనా? నెక్స్ట్ సార్ ఇలా అంతా నేను ఎతకలేకపోతున్నాను ప్లేలిస్ట్ ఇది అంటే ఇదిగో ఇది ఉంది చూసారా సెర్చ్ బార్, ఆ సెర్చ్ బార్ ఓపెన్ చేసి మైండ్ మ్యాప్స్ బై మైండ్ మ్యాప్స్ ఫార్ టిష్యూ, ఏ టాపిక్ కి నీకు అవసరమో ఆ టాపిక్ ని ఎయిదర్ 10th అయినా అవచ్చు 9th అయినా అవచ్చు, నో ప్రాబ్లం. అర్థమైందా? మైండ్ మ్యాప్స్ ఫార్ టిష్యూస్ బై రెడ్డెప్ప సార్. ఎవరు? రెడ్డెప్ప సార్ అని సెర్చ్ చేసావు అంటే వెంటనే డింగ్ అని కనపడిపోతుంది. ఏంటి వస్తున్నాను రా బుల్లోడా అని చెప్పేసి వచ్చేస్తుంది నీకాడికి. జస్ట్ అలా క్లిక్ చేసే నువ్వు చదువుకోవచ్చు. ఓకేనా? మొత్తం చాప్టర్ అంతా కూడా నీకు క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అలా మొత్తం అన్ని కూడా ఒక్కొక్క దానికి ఏది రాస్తే మీకు 2 మార్క్స్ ఏది 1 మార్క్ ఏది అన్ని కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఖచ్చితంగా ఆ కన్సిడర్ ఏదైతే ఉందో ఆ కన్సిడర్ లెసన్స్ అనేటువంటి చూడొచ్చు, వాటిని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా వాటిని మీకు యూస్ఫుల్ లాగా వాడుకోవచ్చు. సో కష్టపడడం అనేటువంటిది మీ వంతు, దానికి కష్టానికి ఎలా కష్టపడాలి అని స్మార్ట్ వేలో మీకు అన్నిటినీ ఇన్ఫర్మేటివ్ గా ఇవ్వడము మా వంతు. సో మా వంతు కృషిగా మేము అన్ని కూడా మీకోసం చేసి అక్కడ పెట్టేస్తున్నాను. మరి మీ వంతు కృషిగా మీరేం చేస్తారు అని అంటే ఓన్లీ ద థింగ్ ఈజ్ ఫస్ట్ మీరు ప్రాపర్ గా చదవండి. షేరు లైక్ ఇవన్నీ పక్కనెట్టండి. ఫస్ట్ ఏంటి అంటే ఫస్ట్ మీరు లెసన్ అంతా ప్రాపర్ గా చదవండి. చదివిన తర్వాత సార్ లెసన్ బాగుంది, నాకు నిజంగానే నచ్చింది అని అనిపిస్తే అప్పుడు నువ్వు ప్రాపర్ గా ఖచ్చితంగా పక్కన ఉన్నటువంటి నీ ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళకి ఈర్షపడద్దు, ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇవ్వు. అర్థం? వాళ్ళకు కూడా చెప్పు. అప్పుడే ఖచ్చితంగా దేవుడు అందరినీ దీవిస్తాడు. ఓకేనా? సరే మరి చూడండి 63 క్వశ్చన్ కాడేమో ఉన్నాం మనం. నిన్న 62 వరకు నేర్చుకున్నట్టున్నాం, అంతేనా? 63 కాదు, మిక్స్డ్ క్రాపింగ్. ఎస్, మిక్స్డ్ క్రాపింగ్ అనేటువంటి ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చెప్పండి, వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? వీట్ ప్లస్ గ్రామ్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. వీటు గ్రాము అనేటువంటిది దేనికి ఎగ్జాంపుల్ అని అడుగుతున్నాడు. వీట్ అండ్ గ్రామ్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్.
ఏ దానికి ఎగ్జాంపుల్? వీట్ ప్లస్ గ్రామ్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ టైప్ ఆఫ్ క్రాపింగ్? చాలా ఈజీ క్వశ్చన్స్ అన్న. ఇక్కడే క్వశ్చన్స్ అనేటువంటివి ఇక్కడి నుంచే పడతాయి ఎక్కువ. సో మీరు జాగ్రత్తగా వీటిని చదువుకుంటూ ఉండాలి. ఇవి చదివితేనే మీకు అవుతుంది, లేదు అంటే కష్టం. ఎందుకు సార్ అలా అన్నారు అంటే దానికి కారణం ఏంటంటే చెప్తున్నాను కదా, క్వశ్చన్ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలిసిన తర్వాత కూడా మనం చదవలేకపోయినాం అనుకో, దానికి మీనింగ్ ఏంటంటే మనకు అశ్రద్ధ ఎక్కువగా ఉన్నట్టు. ఏం ఎక్కువగా ఉన్నట్టు? అశ్రద్ధ అనేటువంటిది ఎక్కువైపోయింది సార్ అని మీనింగ్. అశ్రద్ధ ఎక్కువైంది అనుకో నాకేం ప్రాబ్లం లేదు, ప్రాబ్లం అంతా మీకే. ఓకేనా? చూడండి ఏమని అడుగుతున్నాడు, వీట్ ప్లస్ గ్రెయిన్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ అన్నాడు. వీటు గ్రెయిన్ ఖచ్చితంగా అది ఏ దానికి ఎగ్జాంపుల్? మిక్స్డ్ క్రాపింగ్ కి ఎగ్జాంపుల్. ఏ దానికి ఎగ్జాంపుల్? మిక్స్డ్ క్రాపింగ్ కి మనకి ఎగ్జాంపుల్ అనమాట. వీట్ తో గ్రెయిన్ వచ్చినా లేదా ఏది మస్టర్డ్ వచ్చినా, అంటే గ్రాము మస్టర్డ్ రెండిట్లో ఏది వచ్చినా కానీ ఖచ్చితంగా ఏం తీసుకోవాలి అని అంటే ఖచ్చితంగా క్రాపింగ్ ప్యాటర్న్ అనేది తీసుకోండి. చెప్తాను చూడండి, వీట్ ప్లస్ గ్రాము లేదా వీట్ ప్లస్ మస్టర్డ్, గ్రాము మస్టర్డ్ ఈ రెండు వచ్చాయా ఖచ్చితంగా మిక్స్డ్. ఓకేనా? అన్ని సార్ ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి, డబ్ల్యూ జీ జీ ఈ దాన్ని రివర్స్ చేస్తే ఎమ్. అర్థమైందా? వీట్ ఇది వీటే, ఇది మస్ట్, ఇది గ్రాము. అన్ని మీరు గమనించారు అంటే వీట్ మస్ట్ లిన్ గ్రామ్ పి. అర్థమైందా? వీట్ మస్ట్ లిన్ గ్రామ్ పి అని చెప్పేసి మనం చదువుకున్నాం కదా. ఏంటివి అవన్నీ? ఇవి రబీ అని. మరి ఆ రబీకి ఎగ్జాంపుల్ లో ఉన్నటువంటివి చూడండి ఒకసారి సింపుల్ గా. వీట్ ఏదంతా క్లబ్ అయింది? గ్రామ్ తో క్లబ్ అయింది. ఓకే, తర్వాత వీట్ ఏదంతా క్లబ్ అయింది? మస్ట్ తో క్లబ్ అయింది. అప్పుడు అవి రెండు ఏమవుతాయి? ఖచ్చితంగా ఇవి ఏది మిక్స్డ్ క్రాపింగ్ కి ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. ఏంటి? మిక్స్డ్ క్రాపింగ్ కి ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. అర్థమైందా? ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. అంటే రబీ క్రాప్ లో ఉన్నటువంటి మస్ట్ అనేటువంటితో నీకు ఒకటి, తర్వాత వీట్ అనేటువంటిది గ్రామ్ తో ఫామ్ అయిందంటే ఆ రెండు అనేటువంటిది ఖచ్చితంగా మిక్స్డ్ క్రాపింగ్ కి అవుతుంది. ఇప్పుడు అదే విధంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంకోటి ఉంది. దీంతో పాటు కాంబినేషన్ లో గ్రౌండ్ నట్ సన్ఫ్లవర్ వస్తాయి. గ్రౌండ్ నట్ సన్ఫ్లవర్, గ్రౌండ్ నట్ ప్లస్ సన్ఫ్లవర్ ఇది ఎక్స్ట్రాగా వచ్చేటువంటిది. ఓకేనా? ఇది మిక్స్డ్ క్రాపింగ్ లో వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇక్కడతో అది. నెక్స్ట్, గ్రోయింగ్ 2 or more crops in definite row patterns. డెఫినెట్ రో ప్యాటర్న్ లో కనుక మనం కనుక పెంచాము అంటే వాటిని ఏమంటాం? డెఫినెట్ రో ప్యాటర్న్ లో మనం కనుక పెంచాము అంటే వాటిని మనం ఏమంటాము? మోస్ట్ ఇంపార్టెంట్ అన్న. ఎగ్జాంపుల్స్ ఇక్కడి నుంచే ఇస్తాడు, చాలా వరకు ఇక్కడి నుంచే క్వశ్చన్స్ ఇస్తాడు. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. గ్రోయింగ్ 2 or more crops in definite row pattern. ఒక డెఫినెట్ రో ప్యాటర్న్ లో కనుక మనం పెంచాము అని అంటే అప్పుడు దాన్ని ఏమంటాము అని అంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, వాటిని ఏమంటాము అని అంటే ఇంటర్ క్రాపింగ్ అంటాం. ఆల్రెడీ చెప్పాను. ఓకేనా? సపోజ్ ఇలా ఉంది అని అంటే ఖచ్చితంగా రోస్ అన్నాడు కదా, ఇన్ డెఫినెట్ రో అన్నాడు. ఏంటి? రోస్. సో ఎలా ఉండాలి? ఓకేనా? డెఫినెట్ రోస్, సింపుల్ థింగ్. మరి ఇక్కడ క్రాప్ 1 వేసాం, ఇక్కడ క్రాప్ 2 వేసాము, మళ్ళీ ఇక్కడ క్రాప్ 1, ఇది క్రాప్ 2, ఇది క్రాప్ 1, క్రాప్ 1, ఇక్కడ కూడా అంతే క్రాప్ 1, క్రాప్ 1, క్రాప్ 2, క్రాప్ 2, క్రాప్ 1, క్రాప్ 1, తర్వాత క్రాప్ 1, క్రాప్ 1, క్రాప్ 2, క్రాప్ 2, క్రాప్ 1, ఇక్కడ కూడా అంతే క్రాప్ 1, క్రాప్ 1, క్రాప్ 2, క్రాప్ 2, క్రాప్ 1. అర్థమైందా? సింపుల్ గా ఇలా డెఫినెట్ ప్యాటర్న్ లో కనుక మనం వేసాము అని అంటే అప్పుడు ఏమవుతుంది సార్ అంటే మనకి ఇంటర్ క్రాపింగ్ అనేటువంటిది అవుతుంది. ఖచ్చితంగా చూడండి, ఇదంతా ఒకటి, ఇదంతా ఒకటి, తర్వాత ఈ రెండు వచ్చేసి ఒక కాపు, మళ్ళీ 2 రోస్ వచ్చేసి అది, మళ్ళీ తర్వాత 2 రోస్ వచ్చేసి ఏంటివి? ఖచ్చితంగా ఇవి మళ్ళీ ఫస్ట్ లో వేసినటువంటి వేస్తున్నారు అనమాట. ఆ విధంగా వేసాము అంటే డెఫినెట్ ప్యాటర్న్ లో దాన్ని మనం ఏమంటామంటే
ఇంటర్ క్రాపింగ్ అని చెప్పేసి మాట్లాడతాం. సింపుల్ థింగ్. నెక్స్ట్ క్వశ్చన్, సోయాబీన్ ప్లస్ మేజ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఆ మూడే మాత్రమే ఏది మిక్స్డ్ క్రాపింగ్. ఆ మూడు మీరు గుర్తుపెట్టుకుంటే దీనిట్లో ఖచ్చితంగా మీకు అర్థమైపోతుంది ఇంటర్ క్రాపింగ్ ఏంటి అని. చెప్పాలి ఆన్సర్ ఏంటి? మిక్స్డ్ క్రాపింగా, ఇంటర్ క్రాపింగా, క్రాప్ రొటేషనా, సింగిల్ క్రాపా, ఏది ఆన్సర్ ఏంటి? సరే చూడండి, మనకి ఆల్రెడీ మిక్స్డ్ క్రాపింగ్ కి ఏం తెలుసు? వీట్ మస్ట్, వీట్ అనేటువంటిది ప్లస్ మస్ట్ అనేటువంటిది అంటే మస్టర్డ్. తర్వాత సెకండ్ది వీట్ ప్లస్ గ్రాము. ఈ రెండు కాకుండా నెక్స్ట్ ఒకటి ఉంది, ఏంటది? గ్రౌండ్ నట్ ప్లస్ గ్రౌండ్ నట్ అయిపోతున్నా ఏంటి? సన్ఫ్లవర్. ఏంటి? సన్ఫ్లవర్. ఓకేనా? ఈ రెండు కలిపి ఏంటి? ఇది మిక్స్డ్ క్రాపింగ్. మరి ఈ మూడిట్లో కాకుండా మిగిలిన ఏదైనా కానీ కనపడింది అని అంటే ఆడ క్వశ్చన్ లో సింపుల్ గా మీరు పెట్టేసేయండి, ఏంటి? ఇంటర్ క్రాపింగ్ అని. ఏమని పెట్టాలి? ఆన్సరు ఇంటర్ క్రాపింగ్ అని పెట్టాలి. అంటే ఆన్సర్ ఏంటి ఇప్పుడు మనకి? ఇంటర్ క్రాపింగ్. ఎందుకు? సోయాబీన్ ప్లస్ మెయిజ్ అనేటువంటిది ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్. సోయాబీన్, మెయిజ్. ఓకేనా? సోయాబీన్, మెయిజ్. ఇది కాకుండా ఇంకేమున్నాయి సార్ అంటే మిల్లెట్, కౌపీ అనేటువంటిది ఉంది. ఇప్పుడు మీరు గమనించినారు లేదు, మిల్లెట్ ప్లస్ కౌపీ ఇది రెండోది. ఓకేనా? మిల్లెట్, కౌపీ అనేటువంటిది కంపల్సరీగా వచ్చేటువంటివి. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంటే ఓవరాల్ గా మీకు ఒక పాయింట్ ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. మనం నిన్న క్లాస్ లో ఒక పాయింట్ చెప్పాను, గ్రామ్ అనగానే ఎన్ని గుర్తుపెట్టుకోమని చెప్పాను? గ్రామ్ అనగానే 3 గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. అర్థమైందా? పి అనగానే ఎన్ని గుర్తుపెట్టుకోమన్నాను? 2 గుర్తుపెట్టుకోండి అన్నాను, అవునా? ఇంకోటి కూడా వస్తుంది, అది కౌపీ. పి అంటే నార్మల్ గా ఒకటి నార్మల్ పి, తర్వాత రెండోదేమో పీజియన్ పి, రెండోదేమో కౌపీ. ఇలా 3 ఉన్నాయి. అర్థమైందా? ఈ ఫస్ట్ 2 పి అండ్ పీజియన్ పి అనేటువంటిది ఉన్నాయి కదా, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ కౌపీ అనేటువంటిది ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా వీటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ గ్రామ్ అంటే నార్మల్ గ్రామ్ ఉంది, బెంగాల్ ఏది బ్లాక్ గ్రామ్ ఉంది, తర్వాత ఏది గ్రీన్ గ్రాము ఉంది. అంటే గ్రామ్స్ అనేటువంటివి 3 సార్లు వస్తుంది, పి అనేటువంటిది కూడా 3 సార్లు వస్తాయి. సో జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. కౌపీ అనేటువంటిది ఎక్కడ వస్తుంది సార్ అంటే ఇంటర్ క్రాపింగ్ కాడ కౌపీ వస్తుంది. అర్థమైందా? మళ్ళీ పి అనేటువంటిది ఏంటి సార్ అంటే ఈ పి అనేటువంటిది ఎన్ని ఉంది? 3 మాత్రమే ఉంది. 3 or 4 లెటర్స్ ఉంటాయి ఖచ్చితంగా. అది ఏ దానికి? ఖరీఫ్ కాదు, రబీ. ఏంటి? రబీ. అదే మోర్ దాన్ 4 గంగా ఉందంటే అప్పుడు వచ్చేది ఏంటంటే ఖచ్చితంగా ఖరీఫ్. అప్పుడు వచ్చేది ఏంటంటే ఖరీఫ్. అర్థమైందా? సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? బి అనేటువంటిది ఆన్సర్. ఏంటది? బి అనేటువంటిది ఆన్సర్. నెక్స్ట్, in intercropping crops are selected such that their nutrient requirements are. ఇంటర్క్రాపింగ్ లో క్రాప్స్ ఏ విధంగా తీసుకుంటాము అనేటువంటి దాని మీద క్వశ్చన్ చెప్పాలి. న్యూట్రియంట్ రిక్వైర్మెంట్ ఎలా ఉండాలి? సేమ్ ఉండాలా, డిఫరెంట్ ఉండాలా, వెరీ హై ఉండాలా, వెరీ లో ఉండాలా, ఎలా ఉండాలో చెప్పాలి. ఎలా ఉండాలి? చాలా ఈజీ ఇది. చూడండి, ఎప్పుడైతే మనం ఇంటర్ క్రాపింగ్ అనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నామో, ఏంటి ఇంటర్ క్రాపింగ్ అనేటువంటిది మాట్లాడుతున్నామో, ఖచ్చితంగా అక్కడ తీసుకున్నటువంటి ఏవైతే క్రాప్స్ అనేటువంటి ఉంటాయో ఆ క్రాప్స్ అనేటువంటివి ఖచ్చితంగా న్యూట్రిషన్ మీద ఎలా ఉంటాయి సార్ అంటే న్యూట్రియన్స్ అనేటువంటివి ఏవైతే వాటికి అవసరమో ఆ న్యూట్రియన్స్ డిఫరెంట్ గా ఉండాలి. ఎందుకు సార్ డిఫరెంట్ గా ఉండాలి? సేమ్ ఉంటే పరిస్థితి ఏంటి? ఇప్పుడు సపోజ్ నువ్వు ఉన్నావు, అర్థమైందా? మీ తమ్ముడు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఇద్దరికి ఏం కావాలి అని అంటే ఈరోజు ఇద్దరికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఒకే యాపిల్ ఉంది.
అది ఇద్దరికీ కావాలి, బట్ కట్ చేయకూడదు. అర్థమైందా? నువ్వు అడుగుతున్నావు, మీ తమ్ముడు అడుగుతున్నాడు. అప్పుడు మీ మమ్మీ ఎవరికి ఇస్తుంది? మీ తమ్ముడికి ఇస్తుంది. అవునా కదా? అంటే ఆ ఆపిల్ కోసం ఇప్పుడు ఏమైంది? నీకు కాంపిటీషన్ వచ్చింది. ఎవరెవరి మధ్య? నీకు మీ తమ్ముడికి మధ్య. అర్థమైందా? అప్పుడు ఎవరు విజయం పొందారు? మీ తమ్ముడు విజయం పొందాడు. ఎందుకు? బికాస్ మీ మమ్మీ తను చిన్నోడు కాబట్టి తనకి ఇచ్చేసింది. అర్థమైందా? అదే ఒక అట్టికాయ ఉంది, ఒక ఏది ఆపిల్ కాయ ఉంది. అర్థమైందా? అప్పుడు కూడా మీ ఇద్దరు ఆపిల్ కాయే కావాలన్నారు. అప్పుడు కూడా కాంపిటీషన్ ఉంది. బట్ నీకేమో అరటికాయ కావాలి, మీ తమ్ముడికేమో ఆపిల్ కాయ కావాలి. సో అప్పుడు నీకేమవుతుంది? సింపుల్ థింగ్ గా అరటికాయ నువ్వు తీసుకుంటావు, ఆపిల్ కాయ వాడికి ఇస్తావు. ఏమైంది? కాంపిటీషన్ తగ్గిపోయింది. సింపుల్ థింగ్. ఏంటి అప్పుడు ఏమైంది? గొడవ అనేటువంటిది రాదు. సిమిలర్ గా ఇక్కడ కూడా ఏంటి సార్ అని అంటే, ఖచ్చితంగా డిఫరెంట్ ఉంటే ఆటోమేటిక్ గా ఏమవుతుంది అని అంటే కాంపిటీషన్ అనేటువంటిది తగ్గిపోతుంది. కాంపిటీషన్ అనేటువంటిది తగ్గిపోతుంది. అర్థమైందా? డిఫరెంట్ అంటే ఎప్పుడైతే మనకు డిఫరెంట్ న్యూట్రియంట్ నీడ్ అనేటువంటిది ఉందంటే ఆటోమేటిక్ గా మనకి కాంపిటీషన్ అనేటువంటిది తగ్గిపోయి ఖచ్చితంగా సర్వైవల్ అనేటువంటి కాన్సెప్ట్ పెరుగుతుంది. ఏంటి? సర్వైవల్ కాన్సెప్ట్ అనేటువంటిది పెరుగుతుంది. సర్వైవల్ కాన్సెప్ట్ అనేటువంటిది పెరుగుతుంది. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దానికి ఆన్సర్ ఏంటి సార్ అంటే డిఫరెంట్ అనేటువంటిది ఆన్సర్. అర్థమైందా? సో ఎప్పుడైనా కానీ మనం తీసుకునేటువంటి ఇంటర్ క్రాపింగ్ లో ఉండేటువంటి క్రాప్స్ అనేటువంటిది ఖచ్చితంగా న్యూట్రియంట్స్ ఎలా ఉండాలి, వాటి యొక్క న్యూట్రియంట్స్ ప్రిఫరెన్స్ అంటే ఆ ప్రిఫరెన్స్ ఖచ్చితంగా డిఫరెంట్ గా ఉంటుంది. అటువంటి వాటిని మాత్రమే మనం వేయాలి. సార్ లేదు సేమ్ ఉండేటువంటిది వేసాను, కాంపిటీషన్ వస్తుంది. అర్థమైందా? కాంపిటీషన్ రావడం వల్ల ఏమవుతుందంటే నువ్వు వేసే 100 కేజీలు వేసావు. ఈ 100 కేజీల్లో అర్థమైందా క్రాప్ 1 క్రాప్ 2 రెండింటికి కావాలి కాబట్టి క్రాప్ 1 బాగా తీసుకునింది. బాగా తీసుకుంటే అర్థమైందా ఇబ్బంది లేదు, ఇది బాగా వస్తుంది. ఇక్కడ మనకి ప్రాఫిట్ అనేటువంటిది దీనిట్లో వస్తుంది. బట్ ఈ క్రాప్ అనేటువంటిది నాశనం అయిపోతుంది. సో ఓవరాల్ గా తీసుకున్నప్పుడు మనకి లాస్ అనేది వస్తుంది. అట్లేదు ఇది సగం తీసుకునింది, ఇది సగం తీసుకునింది, ఇది పెరగదు, ఇది పెరగదు, రెండింటి వల్ల లాసే వస్తుంది. అర్థమైందా? అట్లా లేకుండా సింపుల్ గా ఈ 100 కేజీస్ నువ్వు ఓన్లీ దీనికే ఇచ్చావు అనుకో, అప్పుడు ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది, ఇక్కడ లాస్ వస్తుంది. కాబట్టి ఓవరాల్ గా నెట్ అనేటువంటిది మాక్సిమం లిటిల్ ప్రాఫిట్ అనేటువంటిది వచ్చే అవకాశం ఉంటుంది, లేదా లాస్, లిటిల్ ప్రాఫిట్ లేదా లాస్. సో అందుకే మనం ఏం చేస్తామంటే ఇంటర్ క్రాపింగ్ ఎప్పుడైనా కానీ తీసుకునేటువంటివి డిఫరెంట్ గా ఉండేటట్టు చూసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్. ఇట్లాంటివన్నీ నువ్వు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన ప్లేలిస్ట్ లో ఉన్నాయి వీడియోస్. ఆ ప్లేలిస్ట్ లో ఉన్న వీడియోస్ మీరు చూసారు అంటే అప్పుడు సెట్ అవుతుంది, లేకుంటే కష్టమే. ఓకేనా? గ్రోయింగ్ డిఫరెంట్ క్రాప్స్ ఆన్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్ ఇన్ ఎ ప్రీ ప్లాన్డ్ సక్సెషన్ ఈస్. Growing different crops on a piece of land in a pre-planned succession. చెప్పాను సైమల్టేనియస్ కానీ లేదా స్పాంటానియస్లీ అన్నా కానీ లేదా సక్సెసివ్ అన్నా కానీ దానికి మీనింగ్ ఏంటి అనేటువంటిది మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ చెప్తాను, తర్వాత వాటి మీనింగ్ చెప్తాను. గ్రోయింగ్ డిఫరెంట్ క్రాప్స్ ఆన్ ఏ పీస్ ఆఫ్ ల్యాండ్. అర్థమైందా? ఇన్ ఏ ప్రీ ప్లాన్డ్ సక్సెషన్. ఎలా? ప్రీ ప్లాన్డ్ సక్సెషన్ అన్నమాట. అంటే ముందుగానే మనం ప్లాన్ చేసుకున్నట్టుగా ఇదన్నమాట. ఓకే, ప్రీ ప్లాన్డ్ సజెషన్ గా మనం ఏదైతే చేసుకున్నామో దాన్ని ఏమంటున్నాము అంటే సింపుల్ గా అది క్రాప్ రొటేషన్ అంటాం. ఏమంటాం? క్రాప్ రొటేషన్. అర్థమైందా? ప్రీ ప్లాన్డ్ అంటే ఏంటి సార్ అంటే ముందుగానే మనం ఒక ప్లాంట్ అనేటువంటిది, ఇప్పుడు చూడు ఇయర్ స్టార్టింగ్ లో నేను ప్లాంటింగ్ అనేటువంటిది క్రాపింగ్ అనేటువంటిది చేస్తున్నా ఇయర్ స్టార్టింగ్ లో. అర్థమైందా? ఇప్పుడు ఇయర్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది జనవరిలో. ఓకేనా? ఎండింగ్ ఎప్పుడు? డిసెంబర్ లో. నేను ఆలోచిస్తాను ఈ జనవరి నుంచి 3 months ఆర్ 4 months ఉండేటట్టు ఖచ్చితంగా ఏం వేస్తాము, రైస్ వేసుకుందాము అని అనుకున్నాను. ఓకే, రైస్ వేసాను. జనరల్ గా మనం ఏం వేయాలి ఇక్కడ? రబీ క్రాప్స్ వేయాలి. ఎందుకు? ఆ టైంలో రబీ క్రాప్స్ వేస్తేనే వాటర్ తక్కువ ఉంటాయి కాబట్టి అప్పుడు బతుకుతుంది, లేదంటే వాటర్ ఎక్కువ అవసరమైనప్పుడు బతకదు. సో ఖచ్చితంగా ఇక్కడ ఏమొస్తారంటే ఆ రైస్ అనేటువంటిది ఎప్పుడు వేయాలి? ఖచ్చితంగా రైస్ అనేటువంటిది కంపల్సరీ వాటర్ ఎక్కువ ఉండేది ఎప్పుడు? జూన్ తర్వాత నుంచి అక్టోబర్ మధ్యలో. సో ఈ టైంలో నేను వేసుకుంటాను. అంటే ఈ రైస్ వేస్తాను నెక్స్ట్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏమేయాలి? రైస్ అనేటువంటి దానికి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అనేటువంటి దాన్ని ఎన్రిచ్ చేసేటువంటి సాయిల్లో వీటిని పెంచేటువంటి మొక్కలు ఏదైతే ఉన్నాయో, అర్థమైందా, అటువంటి సీరియల్స్ కానీ అటువంటి పల్సెస్ కానీ ఏవైతే ఉంటాయో అటువంటి పంటలు మాత్రమే ఇక్కడ ప్లాన్ చేస్తాను. దీని తర్వాత ఇది, మళ్ళీ దీని తర్వాత మళ్ళీ ఇదే వేస్తాను, దాని తర్వాత మళ్ళీ అదే వేస్తాను. అంటే సింపుల్ గా ఇక్కడ ఈ విధంగా మనం ముందుగానే ఈ సంవత్సరం ఈ పంటలు ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేయాలి, ఈ పంటలే వేయాలి అని నిర్ణయించుకుంటాం అనమాట.
సో దాన్ని ఏమంటామంటే ప్రీ ప్లాన్డ్ అని చెప్పేసి మాట్లాడతాం. ఇప్పుడు స్పాంటానియస్లీ అంటే వెంటనే, అర్థమైందా? స్పాంటానియస్లీ లేదా ససెషన్ అంటే వన్ ఆఫ్టర్ అనదర్, అర్థమైందా? అంటే ఒకటి జరిగిన వెంటనే రెండోది అన్నట్టుగా. తర్వాత సైమల్టేనియస్లీ ఏంటి? సైమల్టేనియస్లీ అంటే ఒకటి జరుగుతా ఉండగానే ఇంకోటి జరగడం అనమాట. అంటే అలాంగ్ విత్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఓకే, అంటే ఒకటి ఇలా పోతా ఉంది, దీనితో పాటు ఇంకోటి, అంటే ఏ అనేటువంటి వాళ్ళు పైకి ఇలా వెళ్తా ఉన్నారు, బి అనేటువంటి వాళ్ళు కూడా లిఫ్ట్ లో అదే దాంట్లో వెళ్తా ఉన్నారు అనుకో, అప్పుడు సైమల్టేనియస్లీ వాళ్ళిద్దరు ఎలా పైకి అనేటువంటిది మూవ్ అవుతున్నారు లిఫ్ట్ లో, ఆ విధంగా మాట్లాడతాం అనమాట. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. ఆ వర్డ్స్ ని బట్టి మనకి ఇక్కడ రొటేషన్ అనేటువంటిది క్రాప్ రొటేషన్ ఇంటర్ మిక్స్డా అనేటువంటిది మారుతుంది. హైబ్రిడేషన్ మనకి క్రాప్ ప్యాటర్న్ కాదు, సో తీసేయండి. నెక్స్ట్, లిగ్యూమినస్ క్రాప్స్ ఆర్ ఆఫన్ రొటేటెడ్ విత్ సీరియల్స్ టు రిప్లెనిష్. ఏవైతే లిగ్యూమినస్ క్రాప్స్ అనేటువంటి ఉన్నాయో అవి, ఎస్ ఇందాకన్నాము, క్రాప్ రొటేషన్ లో లిగ్యూమినస్ క్రాప్స్ ఆర్ ఆఫన్ రొటేటెడ్ విత్ సీరియల్స్. అర్థమైందా? ఫస్ట్ ఏమో లెగ్యూమినస్ క్రాప్స్ వేసాం, ఏంటివి? లెగ్యూమినస్ క్రాప్స్. దాని తర్వాత ఏం వేసాం? సీరియల్స్ వేసాం. అర్థమైందా? ఏం వేసాం? సీరియల్స్ అనేటువంటిది వేసాం. మళ్ళీ ఏమేస్తాం? లిగ్యూమినస్ క్రాప్స్ అనేటువంటివి వేస్తాం. ఎందుకు? దాని తర్వాత సీరియల్స్. ఎందుకు ఇవన్నీ? ఎందుకు చెప్పు, ఎందుకు? నాకు తెలియక అడుగుతా, ఎందుకు చెప్పు? ఎందుకు అంటే బికాస్ సాయిల్లో నైట్రోజన్ అనేటువంటిది ఏదైతే ఉందో దాని యొక్క ఎన్రిచ్మెంట్ కోసం వేస్తాం. లిగ్యూమినస్ ప్లాంట్స్ అనేటువంటివి ఏ విధంగా యాక్ట్ అవుతాయి సార్ అంటే, అర్థమైందా? లిగ్యూమినస్ క్రాప్స్ అనేటువంటివి నైట్రోజన్ ఫిక్స్చర్స్ గా యాక్ట్ అవుతాయి, నైట్రోజన్ ఫిక్సేషన్ అనేటువంటిది చేస్తాయి. అర్థమైందా? అంటే సాయిల్లో నీకు N2 యొక్క పర్సంటేజ్ ని, అంటే నైట్రోజన్ యొక్క పర్సంటేజ్ ని బరాబర్ పెంచుతాయి. ఏం చేస్తాయి? బరాబర్ పెంచుతాయి. సో ఆన్సర్ ఏంటి? సి అనేటువంటిది మనకి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, మోస్ట్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా ఈజ్. అగ్రికల్చరల్, మన ఇండియాలో జరుగుతున్నటువంటి అగ్రికల్చర్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అని అడుగుతున్నాడు. త్వరగా, మోస్ట్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా ఈస్. ఏ టైప్ ఆఫ్ అగ్రికల్చర్ మనం చూస్తాము? రైన్ ఫెడ్డా, కెనాల్ ఫెడ్డా, వెల్ ఫెడ్డా, ట్యాంక్ ఫెడ్డా? వాహ్, సూపర్ క్వశ్చన్ సార్. అన్ని ఫెడ్ అనేటువంటిది ఇచ్చారు కామన్ గా, బట్ ఆడ ఆన్సర్ ఏంటి అనేటువంటిది మాత్రం మీకు తెలియదు. చూడండి, మోస్ట్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా ఈస్ రైన్ ఫెడ్ అగ్రికల్చర్. అర్థమైందా? ఎందుకు? బికాస్ మనం ఏది అంటే మనం చేసే అగ్రికల్చర్ అనేటువంటి ఖచ్చితంగా మనం రెయిన్ వాటర్ మీద డిపెండ్ అవుతాము. ఏ దాని మీద? రెయిన్ వాటర్ డిపెండింగ్ సో ఖచ్చితంగా మనం ఏం చెప్తామంటే సింపుల్ గా రైన్ ఫెడ్ టైప్ ఆఫ్ అగ్రికల్చర్. రైన్ ఫెడ్ టైప్ ఆఫ్ అగ్రికల్చర్. సో ఆన్సర్ ఏంటి? రైన్ ఫెడ్. తర్వాత లైట్ సాయిల్ హ్యాస్ డాష్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ. పొద్దున్నే నేను చెప్పినటువంటిది కాగా మీరు వినింటే ఖచ్చితంగా దీనికి ఆన్సర్ చెప్తారు. లేదు అంటే ఆన్సర్ లేదు సార్ నా మైండ్ లో అని చెప్పేసి చిన్నగా ఆన్సర్ చెప్తారు. సింపుల్ థింగ్. అంటే నిన్న చెప్పాను మీకు, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ లేదా వాటర్ రిటెన్షన్ కెపాసిటీ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ కెపాసిటీ అనేటువంటిది దేని మీద డిపెండ్ అవుతుంది? అర్థమైందా? అందుకే ఇవన్నీ నీకు తెలియాలి అంటే ఖచ్చితంగా ఎక్కడ ఏది మనకు చెప్పుకున్నటువంటి ఆ లైన్ టు లైన్ అనేటువంటి సెషన్స్ ఉన్నాయి చూసారా, వాటిని మీరు కంపల్సరీగా చూడాలి. చూస్తేనే యూజ్ అవుతాయి. లేదంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంట ఒకప్పుడు ఉండేదంట, అంతే అంట. మరి దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఎవరు తెలుసు? మీరు చదివినామా పాడా? చదివితే కదా. మళ్ళీ ఆ మాట చెప్పరు మేము చదివితే కదా అని. మా సార్ చెప్పలేదు. ఎవరు మీ సారు? రెడ్డప్ప సార్. అవునా? బాగానే చెప్తాడే.
అబ్బే ఏం చెప్పడు ఊరికే అంత అర్థమైందా. మనం చూస్తే కదా అసలు ఓపెన్ చేస్తే కదా, ఓపెన్ చేయగానే కథలు ఉన్నాయా, కథలు ఉంటాయి సార్ భలే కథలు చెప్తాడు. అవునా, కథలు లేదా, ఒరే బాబు వద్దురా బాబు సోదే, సబ్జెక్ట్ అంటాడు అంతే. అవునా కదా, అట్లా ఉండకూడదు ఎప్పుడైనా కానీ. ప్రతి ఒక్కటి జాగ్రత్తగా, ఇది చదువుకునే వయసు కాబట్టి జాగ్రత్తగా చదువుకుంటే తర్వాత ఆడుకోవచ్చు. ఓకేనా. చూడండి, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేటువంటిది, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఏంటి, కెపాసిటీ ఎందుకురా ఈరోజు కెపాసిటీ, అర్థమైందా. ఒరే 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 వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అర్థమైందా. దీన్నే ఇంకో పేరు ఏమంటామంటే వాటర్ రిటెన్షన్ కెపాసిటీ, నిలుపుదల చేసుకునేటువంటి కెపాసిటీ అని. ఒరే ఒరే ఒకటి రాస్తే ఇంకోటి పోతుంది ఇది, అర్థమైందా. దానికి కూడా ఇష్టం లేదు నేను క్లాస్ చెప్పడం మీకు, అంతేనా అమ్మా ఇసిపెట్టేదే లేదు. చూడండి, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ లేదా వాటర్ రిటెన్షన్ కెపాసిటీ అనేటువంటిది ఎప్పుడు కూడా డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ది సాయిల్ పెర్ఫోరేషన్. రే 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 సాయిల్ పెర్ఫోరేషన్, అర్థమైందా. లేదు అంటే ఇంకో మాట మాట్లాడాలంటే డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు డిస్టెన్స్ బిట్వీన్ ద soil particles from one to another, దాన్ని మనం ఏమంటామంటే సింపుల్ గా వాటర్ హోల్డింగ్ కెపాసిటీ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు సాయిల్ పర్ఫరేషన్ లేదా ఇది. అంటే సార్ నాకు అర్థం కాలేదు సార్, అర్థం కాలేదు అంటే ఏంటి చెప్తాను విను, అర్థమైందా. సింపుల్ గా సపోజ్ ఇలా ఒక సాయిల్ పార్టికల్ ఉంది, ఇంకోటి సాయిల్ పార్టికల్, ఇంకో సాయిల్ పార్టికల్, అర్థమైందా. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మన దగ్గర మొత్తం కూడా, ఇది సాయిల్ పార్టికల్ 1, ఏంటి సాయిల్ పార్టికల్ 1. వాట్ అబౌట్ దిస్, ఇక్కడ ఉండేది సాయిల్ పార్టికల్ 2, ఇక్కడ ఉండేటువంటిది సాయిల్ పార్టికల్ 3. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మనం ఫస్ట్ ఒక్కదాని మధ్య కంపారిజన్ చేద్దాం, ఇదిగో ఈ రెండింటి మధ్య కంపారిజన్ చేద్దాం, ఏంటి ఆ రెండింటి మధ్య కంపారిజన్ చేద్దాం. ఎప్పుడైతే ఆ రెండింటి మధ్య కంపారిజన్ చేస్తున్నామో సాయిల్ పార్టికల్ 1, సాయిల్ పార్టికల్ 2 వాటి మధ్య డిస్టెన్స్ చూడండి, డిస్టెన్స్ అనేటువంటిది ఏముంది, చాలా తక్కువ ఉంది, అర్థమైందా, తక్కువ ఉంది. ఆ రెండింటి మధ్య చాలా డిస్టెన్స్ అనేటువంటి తక్కువ ఉంది. బికాస్ ఆఫ్ దట్ ఎప్పుడైతే సన్ రైజెస్ అనేటువంటిది లేదా హీట్ అనేటువంటిది దాని మీదకి వచ్చిందో లోపలికి ఎక్కువగా వెళ్ళలేదు అనమాట, అర్థమైందా. లోపలికి వెళ్ళలేదు కాబట్టి వాటర్ అనేటువంటిది ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువగా నిల్వ అనేటువంటిది అవుతుంది, అంటే ఆవిరైపోదు. సో అది ఫస్ట్. మరి అదే విధంగా sp1 అండ్ sp3 చూడండి, ఏంటి sp1 sp3 ఈజ్ దేర్, వాట్ ఈస్ దేర్, sp1 అండ్ sp3 అనేటువంటిది ఏదైతే ఉందో ఈ sp1 అండ్ sp3 ని ఒకసారి గమనించండి. sp1 sp3 మధ్య ఎంత స్పేస్ ఉంది సార్ అనేటువంటిది కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేసాము అంటే ఆ స్పేస్ చూడండి, ఇక్కడి నుంచి ఇదంతా స్పేస్, అర్థమైందా. ఈ రెండు పార్టికల్స్ మధ్య ఏదైనా వాటర్స్ అనేటువంటి ఉన్నాయనుకో, తర్వాత ఏమవుతుంది, సన్ రైస్ రావడం వల్ల ఆ హీట్ అనేటువంటిది దాని మీద అక్కడ జనరేట్ అవడం వల్ల ఆ వాటర్ అనేటువంటిది ఏమైపోతుంది అంటే ఆవిరైపోతుంది, అంటే రిటెన్షన్ కెపాసిటీ ఏమైంది, తగ్గిపోయింది, అర్థమైందా. ఏంటి రిటెన్షన్ కెపాసిటీ తగ్గిపోయింది. డిస్టెన్స్ ఎక్కువ ఉంటే రిటెన్షన్ కెపాసిటీ ఏమవుతుంది, తగ్గిపోయింది. ఓకే, సాయిల్ పర్ఫోరేషన్స్ ఎక్కువ ఉంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ తక్కువ అయినట్టు. ఓకేనా. డైరెక్ట్లీ చెప్పాను ఇక్కడ, ఓకే ఇండైరెక్ట్లీ, ఓకేనా ఇండైరెక్ట్లీ. సాయిల్ పెర్ఫోరేషన్ అంటే గ్యాప్, ఆ సాయిల్ పార్టికల్స్ మధ్య గ్యాప్ అనేటువంటిది ఎక్కువ ఉందా, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ తక్కువ అయిపోతుంది. వాటర్ రిటెన్షన్ కెపాసిటీ అనేటువంటిది, వాటర్ హోల్డింగ్ రెండు ఒకటే, డిస్టెన్స్ బిట్వీన్ ది సాయిల్ పార్టికల్స్ పెరిగిందా ఖచ్చితంగా వాటర్ హోల్డింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది, సింపుల్ థింగ్. మరి ఏమన్నాడు ఇక్కడ, లైట్ సాయిల్స్ అన్నాడు. లైట్ సాయిల్ అంటే ఏంటి, తేలికగా ఉండేటువంటి సాయిల్స్, వాటి మధ్య ఏముండదు, బాండింగ్ అనేటువంటిది ఉండదు, అర్థమైందా. కాంపాక్ట్ బాండింగ్ అనేటువంటిది లేకపోవడం వల్ల ఖచ్చితంగా వాటి మధ్య డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. డిస్టెన్స్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎలా ఉంటుంది, ఎక్కువ తక్కువ. ఇదిగో డిస్టెన్స్ ఉంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, అంటే డిస్టెన్స్ ఎక్కువ ఉంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ట్వింగ్ తగ్గిపోతుంది, ఏమవుతుంది, తగ్గిపోతుంది, అంటే లెస్ అనేటువంటిది ఉంటుంది, అంటే బి అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్. ఓకేనా.
జీరో కాదు నాన్న, బి అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్. ఓకే, మీడియం కాదు, హై కాదు, లో అనేటువంటిది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. డ్రాట్స్ అక్కర్ బికాస్ ఆఫ్. డ్రాట్స్ ఎందుకు వస్తాయి? నేనున్నాను రా చిన్నోడా అని వచ్చేస్తాయా? కాదు. ఎందుకు? బికాస్. వై? వాట్ ద రీజన్? డ్రాట్స్ అనేటువంటిది ఎందుకు వస్తున్నాయి? కారణం ఏంటి? ఎప్పుడైతే డ్రాట్స్ అనేటువంటిది విషయాన్ని మనం మాట్లాడుకున్నామో, డ్రాట్ అంటే ఏంటి? వాటర్ రైన్ఫాల్ అనేది వాటర్ అనేటువంటిది లేకపోవడం. వాటర్ ఎలా వస్తుంది మనకి? రైన్ ద్వారా వస్తుంది. అంటే రైన్స్ అనేటువంటిది ఎప్పుడైతే తగ్గిపోయాయో వాటర్ అనేటువంటిది కూడా ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. అంటే వాటర్ క్వాంటిటీ లేకపోతే, అంటే అసలు రైన్ ఫాల్సే లేవు ఆ ఇయర్ మొత్తం, అప్పుడు దాన్ని ఏమంటామంటే డ్రాట్స్ అని చెప్పేసి, ఆ కండిషన్ ఏమంటామంటే డ్రాట్ కండిషన్ అని చెప్పేసి అంటాము. అంటే ఎక్సెసివ్ లో వచ్చేటువంటిది ఏంటి సార్ అంటే ఫ్లడ్స్ వస్తాయి. ఎక్సెసివ్ లో ఫ్లడ్స్ అనేటువంటివి వస్తాయి. దెన్ వాట్ అబౌట్ ది టూ మచ్ కెనాల్స్ టూ మచ్ అనేటువంటిది కూడా మనకి సంబంధం లేనటువంటి, దీనికి సంబంధించింది డ్రాట్స్ కాదు. తర్వాత ఫ్లడ్స్ అంటే ఆల్రెడీ ఎక్సెసివ్ రైన్ అనేటువంటిది. తర్వాత చూడండి, స్కార్సిటీ ఆర్ ఇర్రెగ్యులర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రైన్. అర్థమైందా? ఏంటి? రైన్ లేకపోవడము, లేదా ఈ రోజు పడింది మళ్ళీ ఒక 3 నెలల తర్వాత పడింది, అప్పుడు దానివల్ల యూజ్ ఏంటి? ఆల్రెడీ ఆవిరైపోయింది, ఫస్ట్ పడిన నీళ్ళన్నీ ఆవిరైపోయినాయి. అర్థమైందా? మళ్ళీ పడినది ఎంత ఎఫెక్టివ్ అయినా కానీ ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ వల్ల అక్కడ సఫిషియెంట్ గా ఉండదు అనమాట. అదే నీకు వరుసగా 10 రోజులు కుండపోతు వాన పడిందా, ఆ సంవత్సరం కావాల్సినటువంటి నీళ్ళు అంతా పుష్కలంగా దొరుకుతుంది. అర్థమైందా? ఒక 10 రోజులు బాగా గట్టిగా తడిమిందనుకో మొత్తం భూములన్నీ, సింపుల్ గా ఆ ఇయర్ పంట అంతా పెరుగుతుంది. ఎందుకు కారణం? బికాస్ వాటర్ అనేటువంటిది బాగా ఎఫిషియెంట్ గా ఉండడం వల్ల ఆ వాటర్ మనకు అనిపించదు. బట్ వాటర్ అనేటువంటిది ఎప్పుడైతే వాన ఎక్కువగా ఉందో ఆ అబ్జార్ప్షన్ అనేటువంటిది లోవర్ స్టార్ట్ వరకు వెళ్ళేసి అక్కడ హోల్డింగ్ అనేటువంటిది పద్ధతి ఒకటి ఉంటుంది, అంటే రిటెన్షన్ అని. అక్కడ వాటర్ అంతా నిలువ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే సోయింగ్ చేస్తామో ఆ టైంలో అది రూట్స్ ద్వారా అక్కడి నుంచి తీసుకొని పుష్కలంగా పెరుగుతూ వస్తుంది. అది అక్కడ జరిగేటువంటిది. సో ఇది మనం మాట్లాడేటువంటిది. డగ్ వెల్స్ కలెక్ట్ వాటర్ ఫ్రమ్. ఎక్కడి నుంచి వాటర్ కలెక్ట్ చేస్తాయి డగ్ వెల్స్? రివర్స్, వాటర్ బేరింగ్ స్టాటా, రెయిన్ ఓన్లీ, కెనాల్స్. చాలా ఈజీ క్వశ్చన్, ఎవ్వరూ పోగొట్టకూడదు, అస్సలు పోగొట్టకూడదు. చూడండి, దానికి ఆన్సర్ ఏంటి? సింపుల్ గా డగ్ వెల్స్ అంటున్నాడు. డగ్ వెల్స్ అంటే ఏంటివి చెప్పండి? వెల్స్ అనేటువంటివి 2 టైప్స్ అనేవి నేర్చుకున్నాం. ఓకేనా? వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే నువ్వు ఏం చేయాలి? వెళ్ళాలి ఎక్కడికి? లైన్ టు లైన్ అని ప్లేలిస్ట్ లోకి వెళ్తే అక్కడ మీకు క్లియర్ గా వీడియోస్ ఉన్నాయి, వాటిని చూస్తే మీకు ఇది అర్థమవుతుంది. డగ్ వెల్స్ అనేటువంటిది ఏమి సార్ అంటే, డగ్ వెల్స్ సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఇవి మనం త్రవ్వినటువంటివి, అంటే ఇలా త్రవ్వుతాం అనమాట. ఓకేనా? సార్ ఏంది చేపలని పట్టే నెట్ పెట్టారంటే, ఇంకా అంతకుమించి ఏం వెల్ అంటే ఏం చెప్పగలను? అంతకుమించి ఇది లెవెల్ అనమాట, అంటే గ్రౌండ్ లెవెల్ ఇలా ఉంటుంది. ఇక్కడ అంతా వాటర్ అంతా తీసేస్తాం. ఈ వాటర్ అనేటువంటిది కింద నుంచి ఉబుకుతా ఉంటుంది, లేదా రైన్ పడినప్పుడు ఇక్కడ అంతా స్టోరేజ్ అయిపోతుంది. వాటర్ అనేటువంటి స్టోరేజ్ అయ్యి అలానే నిల్వ ఉంటాయి. ఓకే, అప్పుడు అంటే ఈధర్ రైన్ వల్ల అయినా మనకి ఈ బావి అనేది నిండొచ్చు, లేదా ఏదైతే నీకు లోవర్ స్ట్రాటాలో ఉన్నటువంటి వాటర్ ఉన్నాయో, అర్థమైందా? వాటర్ అనేటువంటిది వాటర్ బీరింగ్ స్ట్రాటా ఏదైతే ఉందో ఆ బీరింగ్ స్ట్రాటా నుంచి వాటర్ అనేది న్యాచురల్ గా ఉబుకుతుంది. ఇక్కడ ఊటు బావులు అంటాం మనము, ఇప్పుడు లేవులేండి. అర్థమైందా? ఒకప్పుడు మేము చూసేవాళ్ళం, వానలు పడితే మా ఊర్లో అయితే కన్నా ఊట వచ్చేది. ఊట బావిలు తోవాల్సిన అవసరం లే, నీళ్ళు అటు నుంచి అలా ఉబికొచ్చి పోయేటివి. మరి ఎట్టొచ్చేవో అర్థం కాదు, మేము అది పెద్ద ఫీల్ అయిపోయాం. వాన పడితే ఆడికి వచ్చేటివి, పరిగెత్తుకుంటే అందరం ఆడికి పోయేవాళ్ళం. అర్థమైందా? ఇప్పుడు చూద్దామంటే లేదు అసలు. కనీసం బావిలు, ఊటి బావి మా బావి అయితే అసలు ఎండిపోయింది పూర్తిగా. అంత ఏది చేప ముళ్ళు లేచినాయి, చేప ముళ్ళు అంటున్నా, ఇది సర్కార్ ముళ్ళు లేచినాయి చెట్లు, అట్లుంది. ఒకప్పుడు బాగుంది, ఇప్పుడు లేవు. ఇప్పుడు ఊటి బావులు లేవు.
అర్థమైందా? మరి ఎక్కడి నుంచి వచ్చేసారంటే ఇదిగోండి వాటర్ బీరింగ్ స్ట్రాటా అనేటువంటి దాని నుంచి వచ్చింది. ఓకేనా? వాటర్ బీరింగ్ స్ట్రాటా నుంచి మనకి డగ్ వెల్స్ లకి వాటర్ అనేటువంటిది రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ట్యూబ్ వెల్స్ కెన్ ట్యాప్ వాటర్ ఫ్రమ్ ట్యూబ్ వెల్స్ అనేటువంటిది ఇందాక డగ్ వెల్స్ చెప్పాను కదా, ఇప్పుడు సెకండ్ ఇది ట్యూబ్ వెల్స్. ట్యూబ్ వెల్స్ కెన్ ట్యాప్ వాటర్ ఫ్రమ్, వాటర్ ఎక్కడి నుంచి అవి తీసుకుంటాయి అని అంటున్నాడు. చాలా ఇంపార్టెంట్ ఇది. ట్యూబ్ వెల్స్ కెన్ ట్యాప్ వాటర్ ఫ్రమ్, ఎక్కడి నుంచి వాటర్ అనేటువంటిది ట్యాప్ చేస్తాయి అవి అనేటువంటిది అడుగుతున్నాడు. ఎక్కడి నుంచి సార్ అంటే డీపర్ స్టాటా. ఇంతకు ముందుదేమో వాటర్ బీరింగ్ స్టాటా, ఇక్కడేమో డీపర్ స్టాటా. అర్థమైందా? ఎక్కడో కింద ఎక్కడో ఉన్నటువంటి స్టాటా ఉంటుంది చూసారా, ఆ స్టాటాలో నుంచి మనం ఇది ఎర్త్ సర్ఫేస్ అనుకుంటే అర్థమైందా, బావి అనేటువంటిది అంత నుంచి రాదు, మహా అయితే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు లాగు. ఆ సరౌండింగ్ లో ఎక్కడైనా కానీ వాటర్ అంత ఇంత ఉంటది, అక్కడి నుంచి లాగేసుకుంటాయి. బట్ ఎక్కడో కింద 900 అడుగులు 1000 అడుగులు అక్కడ వరకు బోర్లు వేస్తాం మనం. ఏం చేస్తాం? బోర్ వేస్తాం ఇట్లా బోర్ మిషన్ తో. అక్కడి నుంచి వాటర్ అనేటువంటి మోటార్ ద్వారా పైకి లిఫ్ట్ చేస్తాము. దాన్ని ఏమంటాము అంటే ట్యూబ్ వెల్స్ అంటాము. ఏమంటాం? ట్యూబ్ వెల్స్ అని చెప్పేసి మాట్లాడతాం. నెక్స్ట్, మ్యాన్ మేడ్ కెనాల్స్ రిసీవ్ వాటర్ ఫ్రమ్, కెనాల్స్ తనంతకు తానుగా ఫామ్ అవ్వదు. అర్థమైందా? కెనాల్స్ తనంతకు తానుగా ఫామ్ అవ్వదు, మనం బిల్డ్ చేస్తాం వాటిని. ఆ కెనాల్స్ ఎక్కడికి, ఆ కెనాల్స్ లకి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతున్నాడు. సింపుల్ థింగ్, ఎక్కడి నుంచి వస్తాయి? వెల్స్ నుంచి కాదు. ఓకేనా? ఏమడిగాడు? మ్యాన్ మేడ్ కెనాల్స్, కెనాల్స్. ఓకే, సో రిజర్వాయర్స్ ఆర్ రివర్స్. ఎస్. ఓకేనా? తర్వాత ట్యాంక్స్, రెయిన్ ఓన్లీ. ట్యాంక్స్ నుంచి అయితే అస్సలు రాదు. అర్థమైందా? ఖచ్చితంగా వాటర్ రావాలంటే ఖచ్చితంగా రిజర్వాయర్ రివర్స్ నుంచే రావాలి. రిజర్వాయర్ రివర్స్ నుంచే వాటర్ రావాలి, రెయిన్ కాదు. ఓకేనా? ఏంటి? రిజర్వాయర్ అండ్ రివర్స్ నుంచే మనకి కెనాల్స్ లకి వాటర్ అనేటువంటిది పంపుతారు, రీడైరెక్ట్ చేస్తారు అనమాట. సో ఆన్సర్ ఏంటి? బి అనేటువంటిది ఆన్సర్. నెక్స్ట్, రివర్ లిఫ్ట్ సిస్టమ్ ఆర్ యూస్ఫుల్ ఇన్ ఏరియాస్. రివర్ లిఫ్ట్ సిస్టమ్ అనేటువంటిది ఏ ఏరియాస్ లో యూజ్ చేస్తాము అని అడుగుతున్నాడు. River lift system are useful in areas close to river, far from river, on mountains, on in deserts. చెప్పు, ఇంకా తంద్రా అని అన్ని చెప్పండి సార్ మీరు, ఇంకేముందిలే చెప్పండి. దానికి ఆన్సర్ ఏంటి అని అంటే క్లోజ్ టు రివర్స్. అర్థమైందా? రివర్స్ కి దగ్గరగా ఉన్నప్పుడు ఎక్కడైతే మనం కెనాల్స్ యూజ్ చేయలేమో అటువంటి వాటి మనం రివర్ లిఫ్ట్ సిస్టమ్ అనేటువంటిది యూజ్ చేసుకుంటాం. ఏం చేస్తాం బిడ్డ? రివర్ లిఫ్ట్ సిస్టమ్ అనేటువంటిది యూజ్ చేస్తాం సార్. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, స్మాల్ స్టోరేజ్ రిజర్వాయర్స్ దట్ ఇంటర్సెప్ట్ రన్ ఆఫ్ స్మాలర్ catchment areas are. Small storage reservoirs that intercept runoff of smaller catchment areas. చూడండి ఏమన్నాడు? స్మాల్ స్టోరేజ్ రిజర్వాయర్స్ అన్నాడు. ట్యాంక్స్ ఎలా చేస్తారు సార్? సింపుల్ గా ఏం లేదు, ఇలా ఉంటది స్ట్రక్చర్. అర్థమైందా? ఇదిగోండి, వీటి నుంచి ఇలా 3 వేస్తారు, ఇక్కడేమో మళ్ళీ ఇలా వేస్తారు, సర్కిల్ పెడతారు, తర్వాత ఆడేమో మళ్ళీ ఇలా ఉంటది.
ఏముంటది, ఇలా కడతారనమాట. ఓకే, సరే, ఓకేనా. ఇలా ట్యాంకులు ఉంటాయి, ఆ ట్యాంకుల మీద కడతారు ఇది. ఓకే, బొమ్మ గీద్దాం అనుకునే కావలేదు. నెక్స్ట్, రైన్ వాటర్ హార్వెస్టింగ్ ఈస్ డన్ టు ఇంక్రీజ్. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఏ దాన్ని ఇంక్రీజ్ చేయడానికి వాడతాము అని అడుగుతున్నాడు. త్వరగా. అది అలానే ఉండిపోయిందిరా, మూవ్ అవ్వట్లేదు. నెక్స్ట్ పేజ్ కూడా అలానే ఉందా? ఓకే, నో ప్రాబ్లం. ఇంకా మంచిది, మనకి డెకరేషన్. ఏంటి డెకరేషన్? చెప్పండి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఈస్ డన్ టు ఇంక్రీజ్. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఏ దానికి ఇంక్రీజ్ చేయడానికి? ఎస్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేటువంటిది మనం ఎందుకు చేస్తాం సార్ అంటే, అండర్ గ్రౌండ్ వాటర్ అనేటువంటిది పెరగడానికి, గ్రౌండ్ లెవెల్ వాటర్ అనేటువంటిది లెవెల్స్ అనేటువంటిది ఇంక్రీజ్ చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్, బిల్డింగ్ చెక్ డ్యామ్స్ స్టాప్స్ రెయిన్ వాటర్ ఫ్రమ్. చెక్ డ్యామ్స్ అనేటువంటిది మనం కట్టడం వల్ల ఏం అక్కడ మనకు మేలు, రైన్ వాటర్ అనేటువంటిది పోకుండా ఎలా కాపాడుకుంటామా, లేకుంటే ఇన్ ది వే ఆఫ్ ఫ్రీజింగా, పొల్యూటింగా, లేదా ఎవాపరేటింగా, ఫ్లోయింగ్ అవేనా? అంటే పారిపోకుండా పట్టుకుంటామా, లేదా ఆవిరైపోకుండా ఆపుకుంటామా అని అడుగుతున్నాడు. దానికి ఆన్సర్ ఏంటంటే ఫ్లోయింగ్ అవే. అర్థమైందా? నీళ్లు అదే అలానే వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోకుండా మనము చెక్ డ్యామ్స్ అనేటువంటి కట్టుకుంటాం. ఏం కడతాము? చెక్ డ్యామ్స్ అనేటువంటి కట్టుకొని వాటి ద్వారా సాయిల్ ఇరోషన్, తర్వాత వాటర్ వేస్టింగ్, అది మీద వృధా అయిపోకుండా ఆ విధంగా మనం ప్రివెంట్ చేసుకుంటాం. చూడండి, వీడ్స్ అనేటువంటివి ఏంటివి అని అడుగుతున్నాడు. వాట్ ఆర్ వీడ్స్? ఏంటివి? అన్వాంటెడ్ ప్లాంట్స్. అర్థమైందా? యూస్ఫుల్ ప్లాంట్స్ కాదు. యూస్ఫుల్ ప్లాంట్స్ అంటే మనం డిజైర్డ్ గా వేసాం కాబట్టి అవి వాటిని వీడ్స్ అన్నాం అనుకో, ఇంకేం లేదు. తర్వాత మెయిన్ క్రాప్స్ అనేటువంటిది కూడా మనం పెంచేటివి. సో మెడిసినల్ ప్లాంట్స్ మనకి యూజ్ అయ్యేటువంటివి మెడిసినల్ ప్లాంట్స్. బట్ వీడ్స్ అనేటువంటి ఏంటి సార్ అంటే, అన్వాంటెడ్ ప్లాంట్స్ ఇన్ కల్టివేటెడ్ ఫీల్డ్. అంటే చూడండి, ఇప్పుడు సింపుల్ గా ఇక్కడ పంట వేసాను, నేను వేసిందేమో గ్రౌండ్ నట్ వేసాను. నా డిజైర్డ్ ప్లాంట్ ఏంటి ఇక్కడ? గ్రౌండ్ నట్ అనేటువంటిది. గ్రౌండ్ నట్ తో నాకు డిజైర్డ్ ప్లాంట్ అంటే ఆ క్రాప్ అనేది నేను వేసాను కాబట్టి అది నాకు కావాల్సినటువంటి మెయిన్ క్రాప్ అది, లేదా డిజైర్డ్ క్రాప్ అంటాం. డిజైర్డ్ క్రాప్ ఆర్ మెయిన్ క్రాప్. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఈ దానితో పాటు ఏమైతుంది, నార్మల్ గా వేరే చెట్లు ఏవైనా కానీ పెంచుతున్నాం, ఆటోమేటిక్ గా పెరిగింది, మనం పెంచలేదు. గ్రాస్ అనుకోండి. అర్థమైందా? ఈ గ్రాస్ అనేది నాకు అక్కర్లేనిది, నాకు చెప్పలేదు అసలు లోపలికి వచ్చేటప్పుడు, చెప్పకుండా లోపలికి వచ్చేసి పుష్కలంగా ఈ గ్రౌండ్ నట్ కోసం ఏదైతే నేను వాటర్ ఇస్తున్నానో ఆ వాటర్ తాగుతుంది, దానికి వేసిన ఎరువు అనేటువంటి ఫెర్టిలైజర్స్ ఏవైతే వేస్తున్నానో అవి తీసుకుంటుంది. అర్థమైందా? అసలు దీనికోసం పెట్టినటువంటి స్పేస్ ను కూడా ఆక్యుపై చేసింది. అంటే ఏం చేస్తుంది ఇది? నాకు రెంట్ కట్టకుండా ప్రశాంతంగా బతుకుతుంది. అవునా కదా? సిగ్గేలేదు దానికి. అయినా కానీ అక్కడే ఉంటది, ఎంతన్నా మాట్లాడు అక్కడే ఉంటది. దాన్ని ఏమంటామంటే వీడ్స్ అని మాట్లాడతాం. ఏమంటాం? వీడ్స్ అని చెప్పేసి మాట్లాడతాం. ఓకేనా? అంటే మనకి అక్కర్లేనటువంటి ప్లాంట్స్ ఏవైతే మన కల్టివేటెడ్ ఫీల్డ్ లో పెరుగుతున్నాయో వాటిని మనం ఏమంటాం సార్ అని అంటే, సింపుల్ గా వీడ్స్ అని చెప్పేసి మాట్లాడతాం. నెక్స్ట్, వాట్ అబౌట్ ది జాంథియం, పార్థీనియం, ఇవన్నీ ఏంటివి, ఏ దానికి ఎగ్జాంపుల్ అని అడుగుతున్నాడు. జాంథియము, పార్థీనియము ఇవి దేనికి ఎగ్జాంపుల్? Xanthium and Parthenium are examples of which crop? మనకు తెలుసు వీడ్స్ కి ఎగ్జాంపుల్ జాంథియము, పార్థీనియము, తర్వాత సిప్రినస్. ఓకేనా? సిప్రినస్ కాదు, సైపరినస్. సిప్రినస్
అది ఫిష్, సైపరినస్. ఓకేనా, సైపరినస్ రోటండస్ అనేటువంటిది. మరి చూడండి ఏం అడుగుతున్నాడు, జాంథియం అండ్ పార్థేనియం అనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నాడు. జాంథియం అండ్ పార్థేనియం అనేటువంటిది ఏంటివి, వీడ్స్, మనకు అవసరమైనటువంటి క్రాప్స్ కాదు, అవి ఫెర్టిలైజర్స్ కాదు, పెస్ట్స్ అనేటువంటివి కాదు. ఓకేనా, మరి ఏంటి సార్ అంటే జాంథియం అండ్ పార్థేనియం వీడ్స్, మనకు అక్కర లేకుండా మన ప్రమేయం లేకుండా అక్కడ బతుకుతా ఉంటాయి చూసావా, వాటిని మనం ఏమంటాము అని అంటే వీడ్స్ అని చెప్పేసి మాట్లాడతాము. సింపుల్ థింగ్. ఆన్సర్ ఏంటి, వీడ్స్ అనేటువంటిది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వీడ్స్ కాంపీట్ విత్ క్రాప్స్ ఫార్, ఏ దానికి కాంపిటీషన్ అంటే మన మెయిన్ క్రాప్ తో ఏ దాని కోసం అవి కంపీట్ అవుతాయి అని అడుగుతున్నాడు. చూడండి ఆన్సర్ ఏంటో, వీడ్స్ అనేటువంటిది మెయిన్ క్రాప్ తో, అర్థమైందా, మన క్రాప్ తో ఏ విధంగా ఏ దాని కోసం కాంపీట్ అవుతాయి సార్ అంటే ఫుడ్ కోసము, స్పేస్ కోసము, లైట్ కోసము. అర్థమైందా, మరి ఎయిర్ కోసం సార్ అంటే ఎయిర్ కాదు, ఇన్సెక్ట్స్ కాదు, పాలినేషన్ కాదు, ఓన్లీ ఫుడ్, స్పేస్, లైట్ కోసము మనకి ఎక్కువగా కనబడుతుంది. నెక్స్ట్, రిమూవింగ్ వీడ్స్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్ డ్యూరింగ్, రిమూవింగ్ వీడ్స్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్ డ్యూరింగ్, ఎప్పుడు వాటిని తీసేయాలి. ఏ హార్వెస్టింగ్, బి ఎర్లీ స్టేజెస్ ఆఫ్ క్రాప్ గ్రోత్, సి స్టోరేజ్, డి వింటర్. ఓకేనా, ఏంటి రిమూవింగ్ వీడ్స్, గుర్తుపెట్టుకోండి, ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్ డ్యూరింగ్, అర్థమైందా, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ది క్రాప్ గ్రోత్. క్రాప్ ఎప్పుడైతే నీకు పెరుగుతూ ఉంటుందో ఆ ఎర్లీ స్టేజెస్ లోనే దాన్ని, ఆ వీడ్స్ అన్నిటిని మనం ఎరాడికేట్ చేయాలి. చేయలేదనుకో అవి పుష్కలంగా తినేసి పెరుగుతాయి, పెరిగాయి అనుకో ఏం చేస్తాయి, మొత్తం మన పంట కోసం మెయిన్ క్రాప్స్ కోసం పెట్టినటువంటి ఏవైతే ఆ స్పేస్ కావచ్చు ఆక్యుపై చేస్తుంది, ఆ న్యూట్రియంట్స్ కావచ్చు తినేస్తుంది. అర్థమైందా, తర్వాత లైట్, అది బాగా పెరిగిపోయింది అనుకో, మన మొక్కలేమో చిన్న చిన్నగానే పెరుగుతాయి, గ్రౌండ్ నట్ అది, ఆ మొక్క ఎంత పెరుగుతుంది, మహా అయితే ఇంత పెరుగుతుంది, అంటే ఇంత అంటే ఈడికి కాదు, ఇదిగో ఇంత, ఇది గ్రౌండ్ లెవెల్. అంతేగాని మళ్ళీ సార్ చెప్పాడు ఇంత పెరుగుతుందని, సార్ ఎత్తు పెరిగిందంట గ్రౌండ్ నట్టు అని చెప్పి మళ్ళీ ప్రచారం చేయొద్దండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇది రిమూవింగ్, అది ఎర్లీ స్టేజ్ లోనే చేయాలి. అప్పుడే ఏమవుతుంది, కాంపిటీషన్ అనేటువంటిది లేకుండా ఇవి పెరుగుతాయి, అవి లేకపోవడం వల్ల. మరి హార్వెస్టింగ్ టైంలో సార్ అంటే కోతకి వచ్చినటువంటి సమయం అన్నమాట. హార్వెస్టింగ్ అంటే కోత చేసేటువంటి ఆ టైము. మరి హార్వెస్టింగ్ టైంలో నువ్వు అన్నావు అనుకో, అప్పటి వరకు అవి కూడా పెరిగాయిగా, అంటే ఫుడ్ నువ్వు ఎంత పెడుతున్నావో దానిట్లో సగం అవి తిన్నాయిగా, తర్వాత ఎంతైతే స్పేస్ ఉందో దానిట్లో సగం అవి ఉన్నాయిగా, లైట్ రాకుండా నీ ప్లాంట్ ని చేసాయిగా, అప్పుడేమవుతుంది ఖచ్చితంగా ఇన్పుట్ అనేటువంటిది నువ్వు ఇచ్చిన దానికి కాస్ట్ పెరిగిపోతుంది, ఎక్స్పెండిచర్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. తర్వాత పోనీ మన అవుట్కమ్ ఏమన్నా కానీ ఎక్కువ వస్తుంది సార్ అంటే అవుట్కమ్ అనేటువంటిది లిమిటెడ్ గా వస్తుంది. లిమిటెడ్ అంటే నాట్ లిమిటెడ్, అంటే ఇంకా లిమిటెడ్ అని కూడా చెప్పకూడదు, అర్థమైందా, వెరీ లో అనే చెప్పాలి. ఎందుకో బికాస్ లో న్యూట్రియంట్స్ ఉన్నప్పుడు అవి ఎక్కువగా గ్రోత్ ఇవ్వవు, ఎక్కువగా ఇది ఈల్డింగ్ అనేటువంటిది కూడా ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉండదు, అర్థమైందా. సో వెరీ లో అనేటువంటిది. సో ఓవరాల్ గా మనం చూసుకుంటే ఇదేమో మనకి ఎఫెక్టే, ఇదేమో మనకి ఎఫెక్టే. సో ఓవరాల్ గా మనకి ఏమవుతుందంటే లాస్, ఏమొస్తుంది, హమ్కో లాస్ అయ్యేగా. ఓకేనా, సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇన్సెక్ట్ పెస్ట్స్ అటాక్ ప్లాంట్ ఇన్ హౌ మెనీ వేస్. పెద్ద క్వశ్చన్ అడిగాడు రే. ఇన్సెక్ట్ పెస్ట్స్ అటాక్ ప్లాంట్స్ ఇన్ హౌ మెనీ వేస్. ఇన్సెక్ట్ పెస్ట్స్ అనేటువంటి ప్లాంట్స్ ని అటాక్ చేస్తుంది ఎన్ని వేస్లలో, ఓవరాల్ గా 3 వేస్. అర్థమైందా, ఎన్ని వేస్, 3 వేస్. ఏ సార్ ఒకటే చెప్పొచ్చుగా, మనం చెప్పేది ఏం లేదు, అది ఆటోమేటిక్ తీసుకునేటివి ఇన్సెక్ట్స్. సో ఎన్ని వేస్ లో అంటే 3 వేస్. మరి ఏవేవి సార్ అవి చెప్పాను, ఒకటి వచ్చేసి కట్స్ మేక్ చేస్తాయి, రెండోది వచ్చేసి సక్, మూడోది వచ్చేసి ఏంటి
బొరియా, బర్రోస్, అంతేనా? బర్రోసే. ఎస్, మేకింగ్ బర్రోస్. ఈ 3 అర్థమైందా? ఏంటివి? ఫస్ట్ దేమో కట్, సెకండ్ దేమో సక్, తర్వాత థర్డ్ దేమో బర్రోస్. మరి ఈ మూడింటి గురించి ఒక్కసారి మీకు గుర్తుపెట్టుకోండి. కట్ అనేటువంటిది మాట్లాడినామంటే ఎక్కడ చేస్తుంది? బేసిక్ పార్ట్స్ ఆఫ్, ఇక్కడ బేసిక్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ యొక్క బేసిక్ ప్లాంట్ లో చేస్తుంది, అంటే బేసిక్ పార్ట్స్ లలో చేస్తుంది. వాట్ అబౌట్ సక్సర్ అంటే సెల్ శాప్ ని తినేస్తుంది. ఏం చేస్తుంది? సెల్ శాప్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సెల్ శాప్స్ కాదు, సెల్ శాప్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని సక్ చేస్తుంది, అంటే జుర్రుకుంటుంది, జుర్రుకొని తాగేస్తుంది. తర్వాత బర్రోస్, అర్థమైందా? ఏంటి బర్రోస్ అంటే ఆ ఫ్రూట్స్ కానీ లేదా స్టెమ్ అండ్ ఫ్రూట్ లో ఏం చేస్తుంది సార్ అంటే ప్రశాంతంగా బొక్క పెట్టేసి లోపలికి వెళ్ళి లోపల ఉండేదంతా తింటూ ప్రశాంతంగా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తుంది. అర్థమైందా? అది పెద్దది అవుతుంది బాగా. మనం హార్వెస్ట్ చేస్తాం, ఫీల్స్ చూస్తే లోపల ఏముండవు, డొల్లా. అర్థమైంది? ఎందుకు? బికాస్ మొత్తం ఇవన్నీ పోయి లోపల కూర్చొని ప్రశాంతంగా తిన్నాయి. సో ఇది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, స్టెమ్ బోరర్స్. ఇదిగోండి, బర్రోస్ కాదు, బోర్. ఓకే, BORE అని కూడా వచ్చు, బర్రోస్ అనొచ్చులే. ఓకేనా? బోర్. తర్వాత స్టెమ్ బోరర్స్ ఆర్ టైప్ ఆఫ్, అవేంటివి అవి? స్టెమ్ బోరర్స్ అనేటువంటివి వీడ్సా, ఇన్సెక్ట్ పెస్ట్సా, లేదా డిసీజా, లేదా న్యూట్రియన్సా, ఏది అని అడుగుతున్నాడు. దానికి ఆన్సర్ మనం చెప్పాలి. స్టెమ్ బోరర్స్ ఆర్ ఎ టైప్ ఆఫ్, ఏదైతే తాటుది ఉందో అది స్టెమ్ బోరర్స్. అంటే ఏం చేస్తాయి? ఇవి బొక్కలు ఎడతాయి. ఎక్కడ? స్టెమ్ లోను లేదా ఫ్రూట్ లో. మరి అది ఏ దానికి ఎగ్జాంపుల్ అంటున్నాడు? ఇన్సెక్ట్స్, పెస్ట్, వీడ్స్ కాదు. అర్థమైందా? వీడ్స్ అంటే ప్లాంట్స్. ఓకేనా? ఇవి ప్లాంట్స్ అన్నమాట. ఇవి ఏ దానికోసమే మాత్రమే అవుతుంది అంటే ఫుడ్ కోసము, స్పేస్ కోసము, లైట్ కోసం మాత్రమే కాంపీట్ అవుతాయి. ఏంటి? అంతేగాని ఆ స్టెమ్ వేరే ప్లాంట్ ఏదైతే మన మెయిన్ ప్లాంట్ అనేటువంటిది ఉందో, అంటే మెయిన్ క్రాప్ ఉందో, ఈ మెయిన్ క్రాప్ యొక్క ఫిజికల్ డ్యామేజ్ అనేటువంటిది అవి చేయవు. ఫిజికల్ డ్యామేజ్ అనేటువంటి చేసేంత క్యాపబిలిటీ వీటికి ఉండదు. ఓకేనా? ఏంటి? క్యాపబిలిటీ వాటికి ఉండదు. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇదన్నమాట. నెక్స్ట్ ఏముంది? ఇన్సెక్ట్ పెస్ట్. ఎస్, ఇన్సెక్ట్ పెస్ట్ మాత్రమే ఈ విధంగా బోర్స్ అనేటువంటి ఏర్పరుస్తాయి. డిసీజ్ కాదు, న్యూట్రియంట్ కాదు. ఓకేనా? నెక్స్ట్, సమ్ పెస్ట్స్ సక్ ద డాష్ ఫ్రమ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. ఏవైతే పెస్ట్ అనేటువంటి ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆ పెస్ట్ అనేటువంటివి ఏం చేస్తాయి అంటే సక్ చేస్తాయి. ఏదాన్ని సక్ చేస్తాయి? వాట్ దే విల్ సక్, సక్కింగ్. అర్థమైందా? ఏ దాన్ని అవి సక్ చేస్తాయి అనేటువంటిది అడుగుతున్నాడు. అంటే కాన్స్టిట్యూయన్స్ అనేటువంటి వాటి గురించి మాట్లాడాలి. కాన్స్టిట్యూయన్స్ అంటే ప్లాంట్ సెల్లో ఉన్నటువంటి వాటిని, ఆ లిక్విడ్ కంటెంట్ ని మనం ఏమంటాం సార్ అంటే సెల్ సాప్ అంటాము. ఏమంటాం? సెల్ సాప్ అంటాము. ఆ సెల్ సాప్ అనేటువంటి వాటిని ఇది పూర్తిగా తాగేస్తుంది. ఏం చేస్తుంది? సెల్ సాప్ ని తాగేస్తుంది. నెక్స్ట్ అదే విధంగా ప్లాంట్ డిసీజెస్ ఆర్ కాస్డ్ బై. ప్లాంట్ డిసీజెస్ ఆర్ కాస్డ్ బై. ప్లాంట్ డిసీజెస్ అనేటువంటిది ఎలా వస్తుంది? అప్పుడు మనకు వస్తుంది. ఏంటి? ప్లాంట్ డిసీజెస్ అనేటువంటిది ఎలా వస్తుంది సార్ అని అంటే సింపుల్ గా ఇన్సెక్ట్స్ వల్ల కాదు, వీడ్స్ వల్ల కాదు, బర్డ్స్ వల్ల కాదు, ప్యాథోజన్స్ వల్ల. సార్ మరి బర్డ్స్ వస్తేనే కదా ప్యాథోజన్స్ వస్తాయంటే అఫ్ కోర్స్ బర్డ్స్ అనేటువంటివి వచ్చేది వాటి పర్పస్ మీద, బట్ వాటిలో ఉండి అవి ఎఫెక్ట్ అవుతుందేమో కానీ, బట్ ఏదైనా అక్కడ ప్లాంట్ కి డిసీజ్ కలగాలి అంటే బర్డ్స్ వల్ల కాదు. బర్డ్స్ తెచ్చినటువంటి ప్యాథోజన్స్ అయినా ఉండొచ్చు, లేదంటే వాటంతకు అవే వచ్చినటువంటి ప్యాథోజన్స్ అవ్వచ్చు, లేదా ఏది ట్రాన్స్మిషన్ ద్వారా వచ్చినటువంటి ప్యాథోజన్స్ అయినా ఉండొచ్చు. ఓకేనా? సో ఇవి ఓన్లీ ట్రాన్స్మిషన్ లోకి మాత్రమే యూజ్ అవుతాయి ఒకవేళ బర్డ్స్ నుంచి వస్తాయి. సో ఇది ఆన్సర్ కాదు. ఏంటి ఆన్సర్ కాదు? ఇది ఆన్సర్ కాదు. వీడ్స్ కాదు, ఇన్సెక్ట్స్ కాదు, ప్యాథోజన్స్. అర్థమైందా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ ప్యాథోజన్? ప్యాథోజన్ కానిది ఏంటి? అయ్యో బాబోయ్, ఆప్షన్ లో ఏం పెట్టాడో చూడండి. ఘోరం, అవమానం.
ఎర్త్ వామ్ చూసిందనుకో అలుగుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎ ప్యాథోజన్? నాట్. అర్థమైందా? ప్యాథోజన్స్ ఏంటి అంటే ఇవన్నీ ప్యాథోజన్స్. మరి ప్యాథోజన్ కాంది ఏది సార్ అంటే ఇది. సో ఆన్సర్ ఏంటి? ఎర్త్ వామ్. అర్థమేమా? ఏంటి ఎర్త్ వామ్ అనేటువంటిది ఏంటి? ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్. ఎర్త్ వామ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్మర్స్. ఫ్రెండ్స్ ఆఫ్ ది ఫార్మర్స్. ఓకేనా? సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, డిసీజ్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ త్రూ. ఏ విధంగా డిసీజెస్ అనేటువంటిది ట్రాన్స్మిట్ అవుతాయి ఒకదాని నుంచి ఇంకో దానికి అని అడుగుతున్నాడు. సో డిసీజెస్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ త్రూ. ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది సార్ అని అంటే సింపుల్ గా సాయిల్, వాటర్, ఎయిర్ ద్వారా ట్రాన్స్మిషన్ అనేటువంటి జరుగుతుంది. ఏ దాని ద్వారా? సాయిల్, వాటర్, ఎయిర్ అనేటువంటి దాని ద్వారా. సో ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే, ఇక్కడితో ఆపేస్తున్నాను. రిమైనింగ్ వచ్చేసి తర్వాత మాట్లాడదాం. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. అసెర్షన్ అండ్ రీజనింగ్ రేపు చేద్దాం. అసెర్షన్ అండ్ రీజనింగ్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు రేపు మొత్తం ఓవరాల్ గా ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ 2 సెషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే 2 లెసన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 లెసన్స్ కి సంబంధించిన అంటే ఫస్ట్ 2 లెసన్స్ కాదు, టిష్యూస్ అండ్ క్రాప్ ఇంప్రూవ్మెంట్ మీద రేపు మనము ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేటువంటి చేద్దాం. ఏంటివి? టిష్యూస్ అండ్ క్రాప్ ఇంప్రూవ్మెంట్ మీద. ఓకే, ఇక్కడితో ఈ సెషన్ అనేటువంటిది ఆపేస్తున్నాను. బాయ్, గుడ్ నైట్.